నమస్కారం. ఈనాటి మన ఆర్థిక విశ్లేషణకు స్వాగతం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన రాగానే మనకు వెంటనే వినిపించే పదం ఎన్ఏవి. ఈ యొక్క పదం చుట్టూ ఎన్నో రకాల అపోహలు, లెక్కలేనన్ని సందేహాలు ఉంటాయి. అందుకే ఈరోజు ఈ విశ్లేషణలో ఆ అపోహల వెనుకున్న అసలు సత్యాన్ని, గణిత వాస్తవాలను ఎలాంటి గందరగోళం లేకుండా చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. సరే, నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక ఫండ్ ఎన్ఏవి 10 రూపాయలుంది, ఇంకో ఫండ్ ఎన్ఏవి ఏమో 500 రూపాయలుంది. ఈ రెంటిట్లో ఏది బెస్ట్, ఏదెంచుకోవాలి? సహజంగానే మన మెదడు ఎలా ఆలోచిస్తుందంటే 10 రూపాయలే కదా, చాలా తక్కువ నెంబర్, కాబట్టి ఇదే లాభదాయకమని ఫిక్స్ అయిపోతుంది. తక్కువ సంఖ్యను చూడగానే దానివైపు ఆకర్షితులవ్వడం అనేది చాలా సహజం. మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టేవారు తరచుగా పడే ట్రాప్ ఇదే. 10 రూపాయలే కదా, చాలా చవక, భవిష్యత్తులో ఇది అమాంతం పెరిగిపోతుంది అని ఒక భ్రమలో ఉంటారు. తక్కువ ధర ఉంటే అది ఒక అద్భుతమైన బేరమని, ముందు ముందు విపరీతమైన లాభాలొచ్చేస్తాయనుకుంటారు. మన రోజువారీ జీవితంలో వస్తువులను తక్కువ ధరకు కొంటే వచ్చే లాభం ఇక్కడ కూడా వర్తిస్తుందని ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. మరి ఈ 10 రూపాయల భ్రమను బద్దలు కొట్టాలంటే అసలు ఈ ఎన్ఏవి అంటే ఏమిటో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. దీనికొక సింపుల్ ఫార్ములా ఉంది. ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గర ఉన్న మొత్తం ఆస్తుల విలువను లెక్కించి అందులోంచి దాని అప్పులను లేదా ఖర్చులను ముందుగా తీసేస్తారు. ఆ తర్వాత మిగిలిన నికర విలువను ఆ ఫండ్లో జారీ చేసిన మొత్తం యూనిట్లతో భాగిస్తారు. అంతే, మొత్తం ఆస్తుల విలువ డివైడెడ్ బై మొత్తం యూనిట్లు. ఈ లెక్కను ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గర మొత్తం 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకుందాం. అందులో జారీ చేసిన మొత్తం యూనిట్లు 10 కోట్లు అనుకుందాం. ఇప్పుడు ఆ 100 కోట్లను 10 కోట్లతో భాగిస్తే వచ్చే సమాధానం 10. అంటే ఆ ఫండ్కి చెందిన ఒక్కొక్క యూనిట్ నెట్ అసెట్ వాల్యూ 10 రూపాయలు అన్నమాట. చాలా సింపుల్ మ్యాథమెటిక్స్ ఇది. బానే ఉంది, కానీ ఈ నావ్ ప్రతిరోజూ ఎందుకు మారుతూ ఉంటుంది? తెరవెలక జరిగే అసలు మెకానిజమేంటో ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మన దగ్గర సేకరించిన డబ్బును తీసుకెళ్లి స్టాక్స్, బాండ్స్, బంగారం లాంటి వివిధ ఆస్తులలో పెట్టుబడిగా పెడుతుంటారు. అయితే మార్కెట్లో ఈ ఆస్తుల విలువలు ప్రతిరోజు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి కదా. సో ఈరోజు ఫండ్లో ఉన్న ఆస్తుల విలువ పెరిగితే ఆటోమేటిక్గా ఎన్ఏవి పెరుగుతుంది. ఒకవేళ ఆస్తుల విలువ తగ్గితే దానికి తగ్గట్టుగానే ఎన్ఏవి కూడా పడిపోతుంది. అందుకే ప్రతి బిజినెస్ డే ముగిసేసరికి ఈ వాల్యూలో ఖచ్చితంగా ఒక మార్పొస్తుంది. ఇకపోతే అందరిలో ఉన్న ఒక అతిపెద్ద అపోహ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తక్కువ ఎన్ఏవి ఉంటే అది ఒక చవకైన ఫండ్, అందులో లాభాలు ఎక్కువొస్తాయనేది పూర్తిగా ఒక మ్యాథమెటికల్ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. ఈ పట్టికలో ఉన్న నంబర్స్ని ఒకసారి గమనించండి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం మనకు అర్థమవుతుంది. ఫండ్ ఏ, ఫండ్ బి అనే 2 ఫండ్స్లో 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టామనుకుందాం. ఫండ్ ఏ యొక్క ఎన్ఏవి 10 రూపాయలు, సో మనకు 500 యూనిట్లొస్తాయి. ఫండ్ బి యొక్క ఎన్ఏవి 500 రూపాయలు, కాబట్టి మనకు కేవలం 10 యూనిట్లు మాత్రమే వస్తాయి. కానీ అద్భుతమేమిటంటే ఈ 2 ఫండ్సు 10% వృద్ధి చెందితే ఆ 5,000 పెట్టుబడి రెండింటిలోనూ సరిగ్గా 5,500 రూపాయలకే చేరుకుంటుంది. రాబడిలో ఎలాంటి తేడా లేదు చూసారా? ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒక్కటే. మన చేతిలో వందల కొద్దీ యూనిట్లు ఉన్నంత మాత్రాన అకస్మాత్తుగా ఎక్కువ సంపద సృష్టించబడదు. లాభాలనేవి ఎప్పుడూ కూడా ఆ ఫండ్స్ సాధించే పర్సంటేజ్ గ్రోత్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ చవకగా వచ్చే యూనిట్ల భ్రమను ఇక మనం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన వ్యత్యాసం గురించి మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను స్టాక్ మార్కెట్ షేర్లతో పోల్చడమనేది ఫండమెంటల్గా చాలా తప్పు. ఎందుకంటే ఒక స్టాక్ షేర్ ధర అనేది మార్కెట్లో ఉన్న డిమాండ్ మరియు సప్లైలపైన విపరీతంగా ఆధారపడి ఉంటుంది. మార్కెట్ హైప్ వల్ల ఒక్కోసారి దాని అసలు విలువ కంటే ధర ఎక్కువగా కూడా ఉండొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి అలా పనిచేయదు. ఇది ఫండ్ దగ్గర ఉన్న వాస్తవ ఆస్తుల విలువపైన మాత్రమే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. దీనికి మార్కెట్ హైప్తో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి దీన్ని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. అయితే కొత్తగా మార్కెట్లోకొచ్చే ఎన్ఎఫ్ఓలు అంటే న్యూ ఫండ్ ఆఫర్స్ విషయంలో పరిస్థితి ఏమిటి? ఏదైనా కొత్త ఫండ్ లాంచ్ అయినప్పుడు దాన్ని 10 రూపాయల ఎన్ఏవితో తీసుకొస్తారు. ఆ 10 రూపాయలనేది కేవలం ఇండస్ట్రీ ఫాలో అయ్యే ఒక స్టాండర్డ్ మ్యాథమెటికల్ బేస్లైన్ మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. అదొక డిస్కౌంట్ కాదు, లేదా భవిష్యత్తులో అది పక్కాగా మల్టీబ్యాగర్ అవుతుందని ఇచ్చే గ్యారంటీ అంతకన్నా కాదు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే, ఒక ఫండ్ని ఎంచుకునేటప్పుడు ఈ ప్రైస్ ట్యాగ్ని పూర్తిగా పక్కన పెట్టేసి
వాస్తవంగా మనం ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఒక మ్యూచువల్ ఫండ్ నాణ్యతను నిర్ణయించే అసలైన కొలమానాలు ఇవిగో ఇక్కడున్నాయి. గతంలో ఆ ఫండ్ పనితీరు ఎలా ఉంది, దాని నిర్వహిస్తున్న ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ ఏమిటి, మనం చెల్లించే ఎక్స్పెన్స్ రేషియో ఎంత, దానిలో ఉన్న రిస్క్ లెవెల్స్ ఏంటి, ఆ ఫండ్ పోర్ట్ఫోలియో కన్సిస్టెన్సీ, అలాగే వాళ్ల కిందున్న మొత్తం ఆస్తులు అంటే ఏయుఎం ఎంత. ఎప్పుడైనా సరే నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఫ్యాక్చువల్ డేటా పాయింట్స్ మీద మాత్రమే మనం దృష్టి పెట్టాలి. ఇక ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నింటినీ ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఎన్ఏవి అనేది కేవలం ఒక సింగిల్ యూనిట్ విలువ మాత్రమే. నెంబర్ 2, ఆస్తుల పనితీరు ఆధారంగా అది ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. నెంబర్ 3, తక్కువగా ఉన్నంత మాత్రాన అది చవక కాదు, అలాగని బెస్ట్ కూడా కాదు. అండ్ ఫైనలీ, రాబడి అనేది పూర్తిగా ఆ ఫండ్ యొక్క ఓవరాల్ గ్రోత్ పైనే ఆధారపడి ఉంటుంది, కానీ ఈ ఎన్ఏవి పైన కాదు. ఈ సెషన్ను ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. పెట్టుబడులనేవి నిజమైన పనితీరు ఆధారంగా జరుగుతున్నాయా, లేక కేవలం చవకగా ఉందనే ఒక ప్రైస్ ట్యాగ్ను చూసి జరుగుతున్నాయా? ఈ ప్రశ్న మన పెట్టుబడి వ్యూహాలను మళ్లీ సమీక్షించుకునేలా చేస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడూ కూడా సరైన డేటాతో, ఆబ్జెక్టివ్ అనాలిసిస్తో మార్కెట్లోకి అడుగుపెట్టాలి. ఈ విశ్లేషణ మీకొక స్పష్టమైన అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాను.